హలో దోస్తు, నేను మీ ఎంఎంజే ఫ్రెండ్స్. టైటిల్ చూస్తారు కదా, ఇంటర్లింక్ నుంచి గుడ్ న్యూస్ అనమాట. ఇంటర్లింక్ క్యూరేటర్ అప్లికేషన్ ఫామ్ రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈ రోజు. సో ఇది ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. ఈ క్యూరేటర్ అంటే ఏంటి, దీని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలి, ఎలా సబ్మిట్ చేయాలి అనేది కూడా మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా గైడ్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోకి వెళ్ళి ముందు క్లిక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్ వస్తూ ఉంటాయి. సో ఈ క్యూరేటర్ అంటే ఏంటి, సో ఇంతకుముందు పై నెట్వర్క్ అప్లికేషన్లో వ్యాలిడేటర్ అని ఒక ఆప్షన్ అయితే ఉండేది అనమాట. కేవైసీ సబ్మిట్ చేసిన తర్వాత మనము పై నెట్వర్క్ అప్లికేషన్లో ఐడెంటిటీ ప్రూఫ్ ద్వారా కేవైసీకి సబ్మిట్ చేస్తాం. ఆధార్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, అదర్ గవర్నమెంట్ ఐడితో మనం కేవైసీ సబ్మిట్ చేసిన తర్వాత ఫేస్ వెరిఫికేషన్ కూడా ఇస్తాం. సో ఫేస్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత కేవైసీ అనేది సక్సెస్ఫుల్గా కంగ్రాచులేషన్ అని ఇలా థమ్స్అప్ అయితే వచ్చి సబ్మిట్ అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఆ కేవైసీ వెరిఫికేషన్ అనేది వ్యాలిడేటర్ దగ్గర వచ్చేది. సో కొంతమంది వ్యాలిడేటర్ ఎవరైతే ఉంటారో వేడు వాళ్ళందరూ చెక్ చేస్తారనమాట. ఐడి ప్రూఫ్లో ఫేస్ మనం ఇచ్చిన ఫేస్ వెరిఫికేషన్ కరెక్ట్గా లేకపోతే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు కేవైసీ. సో కరెక్ట్గా మ్యాచ్ అయితే కనుక ఇక్కడ ఏం చేస్తారు, కేవైసీ అనేది పాస్ చేస్తారనమాట. సో పై నెట్వర్క్ అప్లికేషన్లో వ్యాలిడేటర్ అని పేరుతో ఈ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. మన ఐడి ప్రూఫ్లో ఫేస్, మనం ఫేస్ వెరిఫికేషన్లో ఇచ్చిన ఫేస్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ కాకపోతే కనుక ఇక్కడ రిజెక్ట్ చేస్తారు, మ్యాచ్ అయితే కనుక పాస్ చేస్తారనమాట కేవైసీ. సేమ్ ప్రాసెస్ ఇంటర్లింక్ వాళ్ళు సో క్యూరేటర్ అని ఒక పేరుతో ఈ ఆప్షన్ అయితే తీసుకొచ్చారనమాట. అంతే, ఏం లేదు. సో ఈ క్యూరేటర్ అనేది అందరు అప్లై చేయాల్సిందేనా కంపల్సరీ అంటే అందరు అవసరం అయితే లేదు. ఎవరైతే ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో క్యూరేటర్గా పనిచేయాలనుకుంటున్నారో మీరు మాత్రమే అప్లై అయితే చేసుకోండి. అందరు అవసరం అయితే లేదు అంటాను నేనైతే. ఇంతకుముందు పై నెట్వర్క్ అప్లికేషన్లో ఎవరైతే వ్యాలిడేటర్గా పనిచేశారో వాళ్ళకు ఈజీ ప్రాసెస్, ఆల్రెడీ వాళ్ళు వ్యాలిడేటర్గా చేశారు కాబట్టి వాళ్ళకు తెలుసు కాబట్టి సో వాళ్ళందరూ ఇక్కడ క్యూరేటర్గా అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ కేవైసీ ఎలా రిజెక్ట్ చేయాలి, ఎలా పాస్ చేయాలి అనేది వాళ్ళకు ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి వాళ్ళు అప్లికేషన్ ఫిల్అప్ చేసి సబ్మిట్ చేస్తే సో బెస్ట్ అని నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళకు ఐడియా ఉంది కాబట్టి. నార్మల్ పర్సన్కి అవసరం అయితే లేదు. నార్మల్గా మీరు మైనింగ్ చేస్తూ ఉండండి. ఎవరైతే ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో క్యూరేటర్గా పనిచేయాలనుకుంటున్నారో సో మీరు మాత్రం ఇక్కడ అప్లికేషన్ ఫిల్అప్ చేసి సబ్మిట్ అయితే చేయండి. ఓకే, సో ఈ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా మీకు స్క్రీన్ డిస్ప్లే చేసి మీకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోకి వెళ్ళి ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈ ఇంటర్లింక్ క్యూరేటర్ అప్లికేషన్ ఫామ్ లింక్ వచ్చేసి నేను మా వాట్సాప్ ఛానల్లో అయితే ఇచ్చాను. ఎవరైతే క్యూరేటర్ అవ్వాలనుకుంటున్నారో సో మీరు మాత్రమే ఈ అప్లికేషన్ని ఫిల్అప్ చేసి సబ్మిట్ అయితే చేసుకోండి. సో అర్థమైందిగా, వాట్సాప్ ఛానల్లో లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా క్యూరేటర్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది మీకు ఓపెన్ అయితే అవుతుందన్నమాట. ఇంటర్లింక్ క్యూరేటర్ అప్లికేషన్ ఫామ్ మీకు ఇలా కనిపిస్తుంది. కాస్త పైకి అయితే స్క్రాల్ చేయండి. పైకి అయితే స్క్రాల్ చేసిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే కనిపిస్తుంది అనమాట. సో మీ ఈమెయిల్ ఐడి సో అలాగే ఉంచండి. సో కింద ఇక్కడ ఇదేనా అని కన్ఫర్మ్ అయితే చేసుకోండి. టిక్ మార్క్ ఉంటుంది, ఆటోమేటిక్గా వదిలేయండి. సో అలాగే ఇక్కడ కింద మీకు ఎస్ ఐ అగ్రీ టు ప్రొసీడ్ అని ఉంటుంది. మీరు క్యూరేటర్ అవ్వాలనుకుంటున్నారా, ఎస్ మీద క్లిక్ చేసి కింద నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్లింక్ క్యూరేటర్ అప్లికేషన్ ఫామ్ అనేది మీకు ఒక ఫామ్ అనేది మీకు ఓపెన్ అయితే అవుతుంది. కాస్త పైకి అయితే స్క్రాల్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మీ ఫుల్ నేమ్ అనేది ఇచ్చేయండి. మీ ఐడి ప్రూఫ్లో మీ పేరు ఎలా అయితే ఉంటుందో అలాగే ఇచ్చేయండి. ఫస్ట్ మీ పేరు అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫుల్ నేమ్, ఐడి ప్రూఫ్లో మీ పేరు ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే అడుగుతుంది అనమాట. సో మీరు వేరే ఈమెయిల్ ఐడి ఏమైనా ఇవ్వాలనుకుంటే కనుక వేరే ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వచ్చు. సేమ్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలనుకుంటే అదే ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఓకే, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి. ఐడి ప్రూఫ్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుందో అదే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ టోటల్ ఏజ్ ఎంత ఉంది మీకు, 30, 40, 45 మీ ఏజ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు జాబ్, ఇక్కడ నేనైతే యూట్యూబర్ కాబట్టి యూట్యూబర్ అని ఎంటర్ చేశాను. ఆ తర్వాత కంట్రీ, ఓకే, సో ఇక్కడ కంట్రీ అనేది మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఫైల్స్, అప్లోడ్ యువర్ ఐడి బూత్ ఫేస్ అంటే 2-3 డాక్యుమెంట్స్ మీరు ఫేస్ ఉన్న ఐడెంటిటీ ప్రూఫ్ అనేది ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, అదర్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇలా 2-3 డాక్యుమెంట్స్ అటాచ్ ఫైల్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందిగా, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ వేరే ఒక 2-3 డాక్యుమెంట్స్ అటాచ్ ఫైల్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో యాడ్ ఫైల్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ బ్రౌజర్ అనేది మీకు ఓపెన్ అయితే అవుతుంది. నేను ఆల్రెడీ అటాచ్ ఫైల్ చేసి పెట్టుకున్నాను అనమాట, పీడిఎఫ్. సో గ్యాలరీ మీద క్లిక్ చేస్తున్నాను. సో నేను ఆధార్ కార్డ్ ఫ్రంట్ సైడ్, పాన్ కార్డ్ ఫ్రంట్ సైడ్ ఇక్కడ డాక్యుమెంట్స్ అనేది నేను రెడీ చేసి పెట్టుకుని ఇక్కడ అప్లోడ్ అయితే చేశాను అనమాట. అప్లోడ్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఫస్ట్ నుంచి మళ్ళీ. ఈమెయిల్ ఐడి కరెక్ట్, అలాగే ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, మీరు ఏం చేస్తారు అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఇండియా అనేది ఇక్కడ ఎంటర్ చేసి సో పాన్ కార్డ్ ఫ్రంట్ సైడ్, ఆధార్ కార్డ్ ఫ్రంట్ సైడ్,
సో పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు, లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్, ఏదో ఒకటి, ఆధార్ కార్డు ఉంటుంది కదా అందరి దగ్గర. సో ఏదో ఒక డాక్యుమెంట్స్, ఒక 2-3 డాక్యుమెంట్స్ ఇక్కడ ఫోటో ఫైల్ మీరు కన్వర్ట్ చేసి పెట్టుకోవాలి. ఫోటో అప్లోడ్ అవ్వట్లేదు, ఫైల్ మీరు PDF ఫైల్ అనేది మీరు కన్వర్ట్ చేసి ఇక్కడ పెట్టుకొని అప్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, అప్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంటర్లింక్ క్యూరేటర్ అప్లికేషన్ ఫామ్ నెక్స్ట్ పేజ్ మీకు ఓపెన్ అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడతో కంప్లీట్ అయితే అవ్వలేదు. సో కాస్త పైకి అయితే స్క్రాల్ చేసిన తర్వాత క్యూరేటర్ క్యూజ్ అని ఉంటుంది. సో ఇక్కడ డాక్యుమెంట్ వ్యాలిడేషన్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ ఎగ్జామ్ అనమాట. ఇక్కడ రేపు ఐడి ప్రూఫ్ అనేది వాళ్ళు సబ్మిట్ చేస్తారు కదా, వాళ్ళ ఐడి ప్రూఫ్ అనేది ఇక్కడ క్లియర్గా ఉందా బ్లర్గా ఉందా అనేది మీరు చెక్ చేయాలి. సో ఇక్కడ పైన వచ్చేసి బ్లర్గా ఉంది. సో బ్లర్గా ఉంటే కనుక ఇక్కడ ఫెయిల్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ పైన ఉన్న ఆప్షన్కి ఫెయిల్, ఇది పాస్ కాదు అంటే ఇక్కడ క్లియర్ లేదు, ఐడి బ్లర్ కనిపిస్తుంది కదా మనకు. క్లియర్గా డాక్యుమెంట్స్లో ఉన్న నేమ్స్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ క్లియర్గా కనిపించట్లేదు, అందుకని ఫెయిల్ అనమాట. సో అలా ఉంటే ఫెయిల్ చేస్తాం KYC ఫేస్ వెరిఫికేషన్. ఓకే, సో కాస్త పైకి అయితే స్క్రాల్ చేయండి. సో ఇక్కడ ఈ డాక్యుమెంట్స్ ఐడి వచ్చేసి మనకు క్లియర్గా ఉంది. సో ఇలా ఉండాలి, ఇలా ఉంటే మనం ఏం చేస్తాం, పాస్ చేస్తాం అనమాట KYC. సో పైన ఉన్నట్టుగా ఉంటే కనుక ఫెయిల్ చేస్తాము, కింద ఉన్నట్టుగా క్లియర్గా కనిపించినట్టయితే పాస్ చేస్తాం అనమాట. కాస్త పైకి అయితే స్క్రాల్ చేసిన తర్వాత ఫేస్, ఇక్కడ ఫేస్ మ్యాచ్ అనమాట. సో హ్యూమన్ వెరిఫికేషన్ ఫేస్ అనేది ఇక్కడ మ్యాచ్ అయితే అవ్వాలి. సో పైన సేమ్ కాస్టమ్తో ఇక్కడ ఐడి ప్రూఫ్ పట్టుకొని సేమ్ ఫేస్తో ఇక్కడ ఉన్నాడనమాట పర్సన్, అంటే ఇక్కడ మ్యాచ్ అనమాట, క్లియర్గా అయితే ఉంది ఇక్కడ. సో కాస్త కిందికి వస్తే ఇక్కడ డిఫరెంట్ కాస్టమ్తో ఇక్కడ ఒక పర్సన్ అయితే కనిపిస్తున్నాడు, అంటే ఇక్కడ మ్యాచ్ కాలేదు, నాట్ మ్యాచ్ అనమాట. సో ఇక్కడ పైన సేమ్ ఉంది అనమాట, 3 ఫొటోస్లో సేమ్ కాస్టమ్తో సేమ్ బట్టలతో ఒక పర్సన్ సేమ్ ఫేస్తో ఉన్నాడు, ఇక్కడ మ్యాచ్. సో కింద వచ్చేసి ఇక్కడ మ్యాచ్ కాలేదు, ఒక పర్సన్ అనేది వేరే పర్సన్ అయితే ఉన్నాడు అనమాట, ఇక్కడ వేరే కాస్టమ్తో ఉన్నాడు, వేరే పర్సన్ అనమాట. అందుకని ఇక్కడ నాట్ మ్యాచ్ అనమాట, అందుకని ఇక్కడ నాట్ మ్యాచ్. అర్థమైందిగా, పైన మ్యాచ్ కింద నాట్ మ్యాచ్. సో అర్థమైందిగా. సో మీకు క్లియర్గా మళ్ళీ చెప్తాను. సో ఈ ఫామ్లోకి అయితే వచ్చిన తర్వాత, ఈ పేజ్లోకి అయితే వచ్చిన తర్వాత మీరు ఇక్కడ కింద ఫెయిల్ అని క్లిక్ చేయండి, సెకండ్ వచ్చేసి పాస్ అనేది క్లిక్ చేయండి, అండ్ థర్డ్ వచ్చేసి మ్యాచ్ అని క్లిక్ చేయండి, అండ్ ఫోర్త్ వచ్చేసి నాట్ మ్యాచ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి, అంతే. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని వస్తుంది, సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఓకే, సో సక్సెస్ఫుల్గా ఇక్కడతో ఇంటర్లింక్ క్యూరేటర్ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయిపోయినట్టే. సో ఏమైనా డౌట్ ఉంటే మీరు ఒకసారి మా 9652664970 ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఈ ఫామ్ ఎలా సబ్మిట్ చేయాలి ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడతో ఈ ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోయింది. మీరు రేపు ఇందులో పాస్ అయితే కనుక క్యూరేటర్గా మీకు వాళ్ళు యాక్సెప్ట్ అయితే చేస్తారు, లేకపోతే క్యూరేటర్ వాళ్ళకు కూడా ఇక్కడ రిజెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, ఇక్కడ ఫామ్ అనేది మేము ఫిలప్ చేసాం, ఇక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి క్యూరేటర్గా మనకు యాక్సెప్ట్ చేయకపోతే మామూలుగా మేనేజ్ చేసుకుంటూ ఉందాం, అంతే, ఏం లేదు. సో అర్థమైందిగా, క్యూరేటర్ గురించి మీకు క్లియర్గా అర్థమైనట్టు ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అయితే మా ఛానల్ వస్తుంటాయి.